కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ని అందులోకి మనం మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, జీలకర్ర పొడి, సాల్ట్, అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని శుభ్రంగా ముక్కలకు పట్టే విధంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసిన ఈ చికెన్ని మనం అలా మూత పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఈలోగా మనం చికెన్కి కోట్ చేయడానికి ఒక పావు కేజీ వరకు మైదా, అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవరు, అలాగే రుచికి తగ్గ సాల్టు, కారం, మిరియాల పొడి, వీలైతే చికెన్ మసాలా కూడా వేసి దాన్ని మనం శుభ్రంగా కలిపి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ చికెన్ తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చికెన్ని తీసి మనం రెడీ చేసుకున్న ఆ పిండి మిశ్రమంలో ఇలా చికెన్ పీస్కి మొత్తం పట్టేలాగా అలా చుట్టూ తీసుకొని దాన్ని మళ్ళీ మనం అలాగ పక్కనే ఒక కూలింగ్ వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో ఒక 30 సెకండ్స్ వరకు ఉంచాలి. అలా మనం తయారు చేసుకున్న పీసులన్నీ పెట్టి అలా రెండోసారి కూడా ఆ వాటర్లో తీసి మళ్ళీ ఆ పిండి కోట్ చేయాలి. అలా 2 సార్లు చేసిన తర్వాత బాగా ముక్కలకి పడుతుంది. నేనైతే ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా మంచి టేస్టీగా వచ్చాయి, మంచి జ్యూసీగా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వస్తాయి. ఇలాగే మనం పిండితో అన్ని పీసులు తీసి అలా పెట్టుకున్న తర్వాత లాస్ట్కు కొద్దిగా ఓట్స్ వేసి అదే పిండిలో మళ్ళీ సేమ్ కూలింగ్ వాటర్లో ఉంచిన పీసులను తీసి మరొకసారి కోట్ చేసుకోవాలి. అలా కోట్ చేసి మొత్తం పిండి వదిలేలా దులిపేసుకోవాలి. అలా తీసి రెడీ చేసుకొని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో కానీ ఎందులోనైనా పెట్టుకొని ఈలోగా ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా వేడెక్కే వరకు మరిగించుకోవాలి. అలా బాగా మరిగిన ఆయిల్లో మనం ఈ లెగ్ పీసులని ఒక్కొక్కటిగా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి కదిపితే దానికి కోట్ చేసిన పిండి ఊడిపోకుండా ఉంటుంది. కొద్దిసేపు వేడెక్కాక అప్పుడు టర్న్ చేసుకుంటే నెమ్మదిగా ఒకటొకటిగా అలా అవుతాయి. ఇది వేగటానికి కనీసం 20 నిమిషాల వరకు టైం పడుతుంది. మంట హైలో పెట్టేస్తే పైన కోటింగ్ బేగా మాడిపోతుంది. నెమ్మదిగా మీడియంలో పెట్టి వేపితే లోపల చికెన్ వరకు మొత్తం అంతా కుక్ అవుతుంది. చూసారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. అలాగే మంచి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి లోపల ముక్క అంతా బాగా కుక్ అవుతుంది. చూడండి, ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంక ఈ స్టేజ్లో మనం తీసి ఈ జాలీలో కానీ అందులోనే పెట్టుకుంటే ఆయిల్ డ్రై అయిపోతుంది. అలా తీసి పెట్టుకొని మనం ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఇదిగోండి, ఫైనల్గా మనకి ఈ రకంగా వచ్చింది. పీస్ అయితే బాగా సాఫ్ట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చేసినా సరే బాగా పర్ఫెక్ట్గానే వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. పీస్ కూడా లోపటి వరకు బాగా కుక్ అయింది. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.